పరిశుద్ధ గ్రంథములో న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం. బైబిల్ ఉన్న వారందరూ గమనించాలి ఈ మాట. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 37వ వాక్యం నుంచి 40వ వాక్యం వరకు నేను చెప్తాను, మీరు గమనించండి. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 37వ వాక్యం నుంచి 40వ వాక్యం వరకు నేను చెప్తాను, మీరు జాగ్రత్తగా గమనించండి. యెఫ్తా కుమార్తె గురించి ఇక్కడ వ్రాయబడిన సమాచారం. తండ్రి యుద్ధములో జయము పొంది తిరిగి వస్తున్నాడని తనతో ఉన్న స్నేహితులను కొంతమందిని తీసుకొని తండ్రికి ఎదురు పడదాం, తండ్రికి వెల్కమ్ చెప్దాం, తండ్రిని సంతోష పెట్టాలని, నా తండ్రి జయముతో తిరిగి వస్తున్నారు, శత్రువుల మీద యుద్ధం చేసి, కనుక నా తండ్రిని సంతోష పెడదాం. ఎదురుగా వెళ్ళి ఎవరైనా చూడండి, ఎవరైనా విదేశాల నుంచి వస్తుంటే బొకేస్ ఇచ్చి వెల్కమ్ చెప్తాం కదా, అలా యెఫ్తా కుమార్తె తండ్రికి ఎదురు పడదామని తన చెలికత్తెలతో ఎదురుగా నిలబడింది. కుమార్తెకు తెలియకుండా తండ్రి దేవుని దగ్గర ఒక తీర్మానం చేశాడు. ఏమని అంటే, దేవా, నేను యుద్ధానికి వెళ్ళుచున్నాను, యుద్ధంలో నేను జయం పొంది తిరిగి వచ్చేటప్పుడు నా ఇంట నాకు ఎవరు ఎదురు పడినా వారిని నేను నీకు బలిచ్చేస్తాను, వారిని నేను నీకు అప్పగిస్తాను అనే ఒక తీర్మానం చేసుకున్నాడు. కుమార్తె ఎదురు రావడం, తండ్రి దుఃఖపడడం, అయ్యో నా కుమారి, నీవు నన్ను బాధకు గురి చేసావని అనడం. ఏం జరిగింది తండ్రి అంటే, నేను ఇలా దేవునికి మాట ఇచ్చాను, దేవునికి ఇచ్చిన మాటను నేను వెనుదీయలేను అని చెప్పినప్పుడు కుమార్తె కూడా తండ్రి మాటకు లోబడి, సరే తండ్రి, నీవు దేవునికి మాట ఇచ్చావు కదా, నేను నీ మాట ప్రకారమే చేస్తాను, నాకు కూడా పెద్ద ఆశలేమి లేవు, నీ మాట నేను వినాలి, తండ్రి మాట నేను వినాలి, నీకు ఇష్టం వచ్చినట్లు చేయి అని కుమార్తె చెప్పడం. ఇదంతా మీరు ఈ 11వ అధ్యాయములో గమనిస్తారు ఈ చరిత్ర. ఇక్కడ నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏమిటంటే, కుమార్తె కొంచెం సమయం అడిగింది తండ్రిని. జాగ్రత్తగా వినండి. కొంచెం సమయం అడిగింది తండ్రిని, తండ్రి, నువ్వు దేవునికి ఇచ్చిన మాట ప్రకారమే చెయ్యి. 36వ వాక్యం నుంచి ఉంటాయి ఈ మాటలు. కొంచెం 37వ వాక్యంలోనికి వెళ్తే కుమార్తె ఒక మాట చెప్పుచున్న చూడండి, నా కన్యత్వమును గురించి ప్రలాపించదను. జాగ్రత్తగా వినాలి, ఇదే ఈరోజు నేను మీతో చెప్పాలనుకున్న సందేశం. తండ్రి, నా కన్యత్వాన్ని గురించి కొంచెం నేను ప్రలాపించాలి, ఒక 2 నెలల సమయం నాకు. అదే కదా, 2 నెలల వరకు నన్ను విడు, నేను కొండల మీదకు వెళ్ళి నా కన్యత్వాన్ని గురించి ప్రలాపించదను. ఈ మాట కొంచెం జాగ్రత్తగా వినండి.
కన్యత్వము. ఈరోజు నేను మీతో చెప్పాలనుకున్న సందేశం టైటిల్ ఏంటంటే కన్యత్వము. చెప్పండి, అందరూ గట్టిగా చెప్పండి, కొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా, వినపట్ల. కన్యత్వము. కన్యత్వమును గురించిన ప్రలాపన ఏంటి అసలు? దేవునికి మాట ఇచ్చావు తండ్రి, మంచిదే, నీ మాట ప్రకారమే చెయ్యి. అయితే దేవుని దగ్గరికి నేను వెళ్ళే లోపు, దేవుణ్ణి చేరే లోపు, కన్యత్వాన్ని గురించి నేను ప్రలాపించాలి. ప్రలాపించడం అంటే ఏడ్వడం, దుఃఖపడడం, కన్నీరు కార్చడం, ఇవన్నీ ప్రలాపించడం క్రిందకే వస్తాయి. ఆమె ఏడుపు ఉద్యోగం రాలేదని కాదు, ఆమె ఏడుపు నేను అనుకున్న అబ్బాయి నాకు దొరకలేదు అని కాదు. ఒక యవనస్తురాలు ఆమె ప్రలాపనంతా తన కన్యత్వమును గురించే. నా తండ్రి, కొంచెం నన్ను విడిచిపెట్టి ఒక 2 నెలలు. ఏం చేస్తావు? ఈ 2 నెలలు నేను ప్రలాపిస్తాను. దేని కొరకు? వివాహం కొరక, ఉద్యోగం కొరక, వ్యాపారం కొరక, అప్పులు తీర్చబడేదాని కొరక, అనుకున్నవి జరగలేదనే కాదు, కాదు. కన్యత్వమును గురించి నేను ప్రలాపించాలి. లోక సంబంధమైన వాటి గురించి ఏడవలేదు ఈమె. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుదుమా అని ఏడవలేదు. వాడు తెల్లగా ఉన్నాడు, నేను నల్లగా ఉన్నాను. వాడు ఇల్లు కట్టుకున్నాడు, నేను ఇల్లు కట్టుకోలేదు. వాడు కారు కొనుక్కున్నాడు, నేను కారు కొనుక్కోలేదు. వాడు బైక్ కొనుక్కున్నాడు, నేను బైక్ కొనుక్కోలేదు. వాడికి ఉద్యోగం వచ్చింది, నాకు. దీని గురించి ఏడవలేదు. ఈ కృపాకాలపు సంఘములో, క్రొత్త నిబంధన సంఘములో దేని కొరకు మీరు ప్రలాపించుచున్నారు? ప్రియమైన దైవ జనాంగమా, మీ కన్యత్వమును గురించి మీరెప్పుడైనా ప్రలాపించారా? అసలు ఏంటి కన్యత్వము అని నేను కొంచెం బైబిల్ను చదివాను. ఈ కన్యత్వమును కాపాడుకున్న వ్యక్తులకు దేవుడు కొన్ని ఆశీర్వాదాలు ఇచ్చినట్లు బైబిల్లో గమనిస్తాం. మత్తయి సువార్తమానం 25వ అధ్యాయం. మత్తయి సువార్తమానం 25వ అధ్యాయం 25వ అధ్యాయం మొదటి వాక్యంలో చూడండి. పరలోక రాజ్యము తమ దివిటీలను పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు కన్యకలను పోలి ఉన్నది. కన్యకలను పోలి ఉన్నది అంటారు. మీరు మీ కన్యత్వమును కాపాడుకుంటే చూడండి, పరలోక రాజ్యములో దేవునితో గడిపే భాగ్యమును పొందుకుంటారు. వర్జిన్ టెస్ట్లో ఫెయిల్ అయిన వారి గురించి కాదు. కన్యకలు, జాగ్రత్తగా వినండి ఈ మాట. పరలోక రాజ్యం అనేది కన్యకలను పోలి ఉన్నది. అంటే ఇప్పుడు దేవుని రాజ్య పిలుపు ఎవరిదంటే కన్యత్వము కలిగిన వారిదే.
కన్యత్వమును కాపాడుకున్న వారిదే. ఈరోజున చాలామంది భక్తి పరులు ఉన్నారు. మేము భక్తులము అని చెప్పుకుంటున్నారు. భక్తులైన మీరు ఎంతవరకు దేవుడు మీకిచ్చిన కన్యత్వములో మీరు నిలబడి ఉన్నారు? ఇంకొక విషయం చెప్పనా? మీరు మత్తయి సువార్తమానం 1వ అధ్యాయములోనికి వస్తే, మత్తయి సువార్తమానం 1వ అధ్యాయంలోనికి వస్తే అక్కడ ఒక మాట రాయబడి ఉండొచ్చు, 21వ వాక్యంలో. ఆమె ఒక కుమారుని కనును. ఎవరు ఆ కుమారుని కన్నామే? కొంచెం తల్ల పైకి లేపి వినండి, ఇప్పుడు అర్థమైంది మీకు. కుమారుణ్ణి కన్న ఆమె ఎవరో తెలుసా? ఎవరో? కన్యక గర్భవతి అయి, 21వ వాక్యంలో ఉంటుంది చూడండి చివరిలో, కన్యక గర్భవతి అయి. అసలు కన్యక గర్భవతి ఎలా అయిద్దని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? కన్యత్వములో ఉంటే గర్భవతులు అవుతారా? కొంచెం జాగ్రత్తగా వినండి, దీన్ని కొంచెం ఆత్మీయంగా మీరు గమనించాలి. ఆమె ఒక కుమారుణ్ణి కనును, తన ప్రజల పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టబడును. ఇది ఎలా సాధ్యమంటే, ఒక కన్యక ఏమవుతుంది? గర్భవతి అవుతుంది. ప్రియమైన దైవ జనాంగమా, కన్యక గర్భవతి కావడం అంటే దాని అర్థం ఏమిటంటే, కన్యత్వములో ఉన్నప్పుడే దేవుని రాజ్య పిలుపు. ఒకటి, కన్యత్వములో ఉన్నప్పుడే నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని, నీ పిల్లలను నీవు రక్షించుకోగలవు. కన్యక గర్భవతి అయి ఒక కుమారుని కంటుంది. ఆ కుమారుని పేరు యేసు. యేసు అనగా దాని అర్థం ఏమిటి? రక్షకుడు. కన్యత్వాన్ని నిలుపుకుంటేనే పరలోక రాజ్య పిలుపు. కన్యత్వాన్ని నిలుపుకుంటేనే నీ కుటుంబాన్నైనా, నీ సంఘాన్నైనా, నీ వ్యక్తిగత జీవితాన్నైనా రక్షించుకునేది. అందుకే యెఫ్తా కుమార్తె అంటారు, నా తండ్రి, నా కన్యత్వమును గురించి నేను ప్రలాపించాలి. సంవత్సర ప్రారంభము నుంచి సంవత్సరం ముగింపులోనికి మనం వచ్చాం. జాగ్రత్తగా వినండి, సంవత్సర ప్రారంభము నుంచి సంవత్సరం ముగింపులోనికి మనం వచ్చాం. ఎంతమంది తమ కన్యత్వాన్ని నిలుపుకున్నారు? మీరు మీ కన్యత్వాన్ని నిలుపుకుంటేనే పరలోక రాజ్య దర్శనం. ఎందుకంటే పరలోక రాజ్యం దివిటీలు పట్టుకొనిన కన్యకలను పోలి ఉన్నది. కొంచెం జాగ్రత్తగా వినాలి నా మాటలు. మరొకటి చెప్పాను, కన్యత్వమును నిలుపుకున్న ఆమె ఒక రక్షకునికి జన్మనిచ్చింది. ఇప్పుడు మీకు కొంచెం వివరంగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. అసలు ఈ కన్యత్వమును గురించి ఆమె ప్రలాపించడం ఏంటి? ఈ వాక్యం చదువుతున్నప్పుడు నాకు అర్థం కాల. ఇప్పుడు కన్యత్వం ఉన్నదో, కన్యకగా ఉన్నదో, స్త్రీగా మారిందో ఆమెకు తెలుసు కదా. ఎక్కడ ఆమె కన్యత్వాన్ని పోగొట్టుకోలేదో ఆమెకు తెలుసు కదా. మరలా ఈ కన్యత్వాన్ని గురించిన ప్రలాపన ఏంటి అని నేను కొంచెం బైబిల్ చదివితే, దేవుని బిడ్డలమైన మనం దేని కొరకు ఆమె వేదన గమనించండి. కన్యత్వము అనే మాట మీదే ఒక 2-3 విషయాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ సంవత్సరాంతములో మీరు కూడా మీ కన్యత్వమును గురించి ప్రలాపించాలి. అప్పుడే ఆయన రాజ్యం మీకు వస్తుంది. అప్పుడే మిమ్మును మీరు రక్షించుకోగలరు.
లేదండి నేను విచ్చలవిడిగా తిరుగుతాను, నేను దేని కొరకు ప్రలాపించను, నా కన్యత్వం ఉన్నా ఒకటే పోయినా ఒకటే అంటే నీకు దేవుని రాజ్యం ఉండదు, నువ్వు రక్షించుకోలేవు. కన్యత్వమును గురించిన ప్రలాపన ఏంటి, దాని అర్థం? ఒక 2-3 విషయాలు చెప్తాను, జాగ్రత్తగా ఉండండి. ఇర్మియా ప్రవచన గ్రంథములోనికి రండి, 2వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 32వ వాక్యమును చదివితే, ఇర్మియా ప్రవచన గ్రంథం 2వ అధ్యాయం 32వ వాక్యాన్ని చదివితే, కన్యక, నేను చెప్తాను చూడండి, కన్యక తన ఆభరణములు మరుచున, పెండ్లి కుమారి తన వడ్డానమును మరుచున, నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరిచిపోయారు. ఇప్పుడు మీరు కొంచెం గమనించండి, వాక్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కన్యత్వాన్ని గురించి ప్రలాపించడం అంటే సంవత్సర ప్రారంభం నుంచి ఈ రోజు వరకు ఏ రోజు నీవు దేవుణ్ణి మర్చిపోయావో దాని గురించి నీవు ప్రలాపించాలి. కన్యకను పోల్చి చెప్తున్నారు ప్రవక్త. కన్యక తన ఆభరణమును మరచునా, ఈ ప్రజలు లెక్కలేనన్ని రోజులు నన్ను మరిచిపోయారు. నువ్వు దేవుణ్ణి మరిచిపోయావేమో. ఏ రోజు నేను దేవుణ్ణి మర్చిపోయానో, జనవరి నెల నుంచి ఈ రోజు వరకు ఏ రోజు నేను దేవుణ్ణి మర్చిపోయానో అని దాని గురించి నీవు ప్రలాపించాలి. అదే కన్యత్వం. కొంచెం మీరు అర్థం చేసుకోండి. నా తండ్రి, నా కన్యత్వాన్ని గురించి నేను ప్రలాపించాలి. ఏంటమ్మా నీ కన్యత్వం అంటే, నేను ఏ రోజైనా నా దేవుణ్ణి మర్చిపోయానేమో ఏడవాలి. ఎంతమంది ఈరోజు దేవుణ్ణి మర్చిపోయారు? ప్రియమైన ఆత్మీయులారా, కన్యత్వం అంటే మీరు వేరుగా అనుకోకండి. కన్యత్వం అనే చోట దేవునిని మరచిపోవడం అని అనుకోండి. నా ప్రజలు లెక్కలేనన్ని రోజులు నన్ను మరిచిపోయారు. దేవుణ్ణి మరిచిపోవడం అనేది అసలు మన జీవితంలో ఉండకూడదు. కొంతమంది ఉంటారు, ఉద్యోగాన్ని మర్చిపోరు, పిల్లల్ని మర్చిపోరు, కట్టుకున్న ఇంటిని మర్చిపోరు, సంపాదించుకున్న ఆస్తిని మర్చిపోరు, ఇష్టపడి కొనుక్కున్న వస్తువులను మర్చిపోరు, కానీ సింపుల్గా దేవుణ్ణి మర్చిపోతారు. దేవుణ్ణి మర్చిపోతారు. ఈ సంవత్సరాంతంలో నువ్వు ప్రలాపించు. ఏ రోజైనా నిన్ను మర్చిపోయానేమో తండ్రి, నన్ను క్షమించు. ఏ రోజైనా నేను నిన్ను విడిచి దూరమయ్యానేమో. మరిచిపోవడం అనేది ఎంత పెద్ద తప్పు, అది తప్పు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మరిచిపోవడం అనేదే తప్పు. కొంతమంది చూడండి, దేవుడు ఉన్నాడు, దేవుడు నన్ను చూస్తున్నాడన్న సంగతిని కూడా మర్చిపోతారు. ప్రవక్తతో ఇర్మియాతో అదే దేవుడు అంటారు, ఒక కన్యక తన ఆభరణమును మరచునా, మరవదే. మరి నా ప్రజలు ఎందుకు నన్ను మర్చిపోయారు? ప్రలాపించు. ఈ సంవత్సరాంతములో నీ కొరకే ఈ ఆరాధన, నీ కొరకే ఈ ఉపవాస ప్రార్థనలో ప్రలాపించే సమయం. నా పిల్లలను మర్చిపోలేదే, నా పొలాన్ని మర్చిపోలేదే, నా ఉద్యోగాన్ని మర్చిపోలేదే, నా వ్యాపారాన్ని మర్చిపోలేదే, మరి ఎందుకు నేను దేవుణ్ణి మర్చిపోయాను?
ఆదికాండం 41వ అధ్యాయం 9వ వాక్యంలో పానదాయకుల అధిపతి ఒక మాట చెప్తారు చూడండి. యోసేపును మరిచిపోయి 9వ వాక్యం, ఆదికాండం 41వ అధ్యాయం 9వ వాక్యం చూడండి, చదవండి. పానదాయకుల అధిపతి, నేను నా పొరపాటును జ్ఞాపకం చేసుకుంటున్నాను. యోసేపు అనేవాడిని నేను మర్చిపోయాను, నాకు మేలు చేసిన వాడిని మర్చిపోయాను. అర్థమవుతుందా? మరిచిపోవడం అనేది ఒక తప్పు, గుర్తుపెట్టుకోండి. ఈ రోజున ఎంతమంది దేవుణ్ణి మర్చిపోయి క్రైస్తవులుగా జీవిస్తున్నారు. దేవుణ్ణి మర్చిపోయి విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. వేదన చెందుతూ చెప్పుచున్నాడు ప్రవక్తతో, లెక్కలేనన్ని దినాలు నా ప్రజలు నన్ను మరిచిపోయారు. మా కళ్ళపైకి లేపినండి, నేను ఒక మాట చెప్తాను. నువ్వు నలుగురితో మాట్లాడేటప్పుడు దేవుడు ఉన్నాడు, నన్ను చూస్తున్నాడనే సంగతి నీకు గుర్తుందా? చేయకూడని పని ఏదైనా చేసేటప్పుడు దేవుడు ఉన్నాడు, నన్ను చూస్తున్నాడనే సంగతి గుర్తుందా? మర్చిపోయావా? మర్చిపోతే ప్రలాపించు. యెఫ్తా కుమార్తె అదే అంటారు, నా తండ్రి, నా కన్యత్వాన్ని గురించి నేను ప్రలాపించాలి. ఏంటమ్మా కన్యత్వం అంటే? నేను దేవుణ్ణి ఎక్కడ మర్చిపోయానో ప్రలాపించాలి. అలా నేను ప్రలాపిస్తే రాబోతున్న రోజుల్లో ఆయన రాజ్య పిలుపు నాదే, ఆయన రక్షణ నాకే. ఎంతమంది పొరపాటు చేస్తున్నారో తెలుసా? మరిచిపోవడం అనేది తప్పు. అందుకే పానదాయకుల అధిపతి అంటాడు, నేను నా తప్పిదములను జ్ఞాపకం చేసుకుంటున్నాను. మీరేమో దేవుణ్ణి మర్చిపోయి విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారా? అసలు దేవుణ్ణి మర్చిపోయినందువల్లనే మన జీవితాల్లో కష్టాలు, మన జీవితాలు నష్టాల్లోనికి వెళ్ళింది. దేవుణ్ణి మర్చిపోయినందువలననే. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 9వ వాక్యంలో ఒక మాట రాయబడి చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 9వ వాక్యంలో, అయితే వారు తమ దేవుడైన యెహోవాను మరచినప్పుడు, మీరు చదువుకుంటూ వెళ్ళండి, శత్రువుల చేతికి దేవుడు వారిని అప్పగిస్తే ఆ శత్రువులు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేసిరి. యుద్ధాలు ప్రారంభమైంది దేవుణ్ణి మర్చినందువలనే. దేవుని బిడ్డల కుటుంబంలో ఒక యుద్ధం ప్రారంభమైందంటే దానికి కారణం నీవు దేవునిని మరిచిపోయినప్పుడే. వాక్యం అదే చెప్తుంది. వారు నన్ను మరిచిపోయారు గనుక వారి కుటుంబంలోనికి శత్రువులను పంపాను. పంపబడిన శత్రువులు ఏం చేస్తున్నారు? ఇశ్రాయేలీయులతో యుద్ధము చేస్తున్నారు. భార్యతో యుద్ధమే, భర్తతో యుద్ధమే, ఇరుగు పొరుగు వారితో యుద్ధమే, ఉద్యోగస్తులతో యుద్ధమే, వ్యాపారస్తులతో యుద్ధమే. ఎక్కడ్రా బాబు నువ్వు సమాధానంగా ఉండేది? ఎటు చూసినా యుద్ధాలే. కారణం ఏమిటంటే నువ్వు దేవుణ్ణి, చెప్పండి, నువ్వు దేవుణ్ణి, నీ కన్యత్వాన్ని గురించి ప్రలాపించు. రాబోతున్న రోజుల్లో నీ కుటుంబాన్నంతా దేవుడు రక్షించబోతున్నాడు. పరలోక రాజ్య పిలుపును మీరు పొందుకోబోతున్నారు. నీ కన్యత్వాన్ని గురించి ఈ ఉన్న 9 రోజులు ప్రలాపించు. నేను దేవుణ్ణి ఎక్కడ మర్చిపోయానా? నేను దేవుణ్ణి ఎక్కడ మర్చిపోయానా? హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 13వ వాక్యంలో, ఒక్కరోజు మర్చిపోతే దేవుణ్ణి బాగానే ఉంటుంది, ఒక్కరోజు మర్చిపోయినా బాగానే ఉంటుంది.
కానీ ఈ 2వ అధ్యాయం 13వ వాక్యంలో వీరు చూడండి, లెక్కలేనన్ని దినములు నా ప్రజలు నన్ను, కొంచెం చదవండి ఆ మాటను. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 13వ వాక్యం. అది నన్ను మరచిపోయి, నగలు పెట్టుకోవటం మర్చిపోలేదు అక్కో. బా, నేనంటే మళ్ళీ మీరు పాస్టర్ గారు ఏంటి ఇలా మాట్లాడుతున్నారు అంటారు, కానీ వాక్యంలో ఉందే. సింగారించుకోవడాన్ని ఏమంటారో ఇంగ్లీష్లో చదవటం మర్చిపోయాను. ఎవరన్నా ఉంటే తర్వాత చెప్పండి నాకు. మర్చిపోలేదు, సింగారించుకోవడం మర్చిపోలేదు, నగలు పెట్టుకోవడం మర్చిపోలేదు. లెక్కలేనన్ని రోజులు నా ప్రజలు నన్ను మర్చిపోయారు. సింగారించుకోవడం మర్చిపోలేదు, అర్థమైందా? వస్తువులు మర్చిపోలేదు, ఆస్తిని మర్చిపోలేదు. ఎందుకు యుద్ధాలు, ఎందుకు రోగాలు? ప్రలాపించు, నీ కన్యత్వాన్ని గురించి నీవు ప్రలాపించుదువుగాక. కొంచెం గట్టిగా చెప్పండి. ఇప్పుడు యేసయ్యనే మర్చిపోయారు. తల్లిదండ్రులు ఉన్నారు, ఒక 3 రోజులు కంప్లీట్గా దేవుణ్ణి మర్చిపోయారు. మీరు లూకాసు వార్తలో 2వ అధ్యాయం 41వ వాక్యం నుంచి 46వ వాక్యం వరకు చదువుకోండి. ఆయన పూర్తిగా మర్చిపోయి అల్లంత దూరం ప్రయాణం చేసి మరలా తిరిగి వచ్చారు. ఏంటి, మన మధ్యలో యేసయ్య లేడు? ఈరోజు చాలామంది దేవుణ్ణి మర్చిపోతున్నారు. అర్థమవుతుందా? ఈరోజు నువ్వు ప్రలాపించాలి. కన్యత్వాన్ని గురించి ప్రలాపించడం అంటే, కన్యత్వం అనే చోట మీరు పెట్టుకోండి, నేను దేవుణ్ణి ఎక్కడ మర్చిపోయానో అని నేను ప్రలాపించాలి అని అనుకోండి. కన్యత్వం అంటే దేవుణ్ణి మర్చిపోవడం. కన్యత్వాన్ని గురించి ప్రలాపన అంటే దేవుణ్ణి మర్చిపోయినందుకు నేను ప్రలాపించాలి. యేసయ్యను పూర్తిగా మర్చిపోయారు. కొంత దూరం వెళ్ళారు, మరలా వెనుదిరిగారు. ఈరోజు చాలామంది దేవుణ్ణి మర్చిపోతున్నారు, సంఘాన్ని మర్చిపోతున్నారు, సేవకుణ్ణి మర్చిపోతున్నారు. ఇంకొక మీకు గమ్మత్తు చెప్పనా? ఇంకా ఇర్మియా గ్రంథంలో 50వ అధ్యాయం 6వ వాక్యంలో ఉంటుంది చూడండి. ఇర్మియా ప్రవచన గ్రంథం 50వ అధ్యాయం 6వ వాక్యంలో, నా ప్రజలు త్రోవ తప్పి, ఓకే, చివరిలో ఒక మాట ఉంటుంది చూడండి, కొండకు వెళ్ళుచు దిగవలసిన చోటును ఏం మర్చిపోయారట? దేవుణ్ణి మర్చిపోయారు. తర్వాత వారు దిగవలసిన చోటును మర్చిపోయారు. కొండకు వెళ్ళుచు, ఇప్పుడు ఏం చేశాడు? వాడు స్టాప్ను మర్చిపోయాడు. దిగవలసిన చోటును మరిచిపోవడం అనేది నీ జీవితంలో చాలా పెద్ద తప్పు. గుర్తుపెట్టుకోండి. ఎవరు నీకు మేలు చేశారు, ఎవరు నిన్ను వాక్యముతో నడిపించారు, ఎవరు నీకు కాపరి, ఎవరు నీ బోధకుడు, ఎవరు నిన్ను కీడు నుంచి తప్పించారు, ఎవరు నిన్ను మేలైన మార్గంలో నడిపించారో ఆ దేవుణ్ణి నీవు మర్చిపోతే ఎలా? అర్థమవుతుందా? మన ప్రలాపన దేని కొరకంటే, నేను దేవుణ్ణి ఎక్కడ మర్చిపోయానో అని నీవు ప్రలాపించాలి ఈ సంవత్సరాంతంలో. ఆమేనని చెప్పండి. యెఫ్తా కుమార్తె, ఆమె ప్రసిద్ధికి ఎక్కడానికి కారణం, ఏటేటా ఆమె గురించి తలంచుకొని ఆమె ప్రసిద్ధిలోనికి రావడానికి కారణం, ఆమె పరీక్షించుకుంది, ప్రలాపించుకుంది. ఎక్కడ నేను దేవుణ్ణి మర్చిపోయాను, ఎక్కడ నా సంఘాన్ని మర్చిపోయాను, ఎక్కడ నా కానుకను మర్చిపోయాను. కన్యత్వమును గురించి ప్రలాపించడం అంటే, మొదటిగా కన్యత్వం గురించి చెప్పాను, దేవుణ్ణి మరచిపోవడం. రెండవదిగా మరొక మాట చెప్తాను. సామెతల గ్రంథం 30వ అధ్యాయం, పరిశుద్ధ గ్రంథములో
సామెతల గ్రంథం 30వ అధ్యాయం 19వ వాక్యం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 19వ వాక్యంలో ఒక మాట రాయబడి చూడండి. ఓకే, కన్యకతో పురుషుని జాడ. గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా, వేరుగా అర్థం చేసుకోకండి. ఆత్మ చెప్పుచున్న సంగతులు చెవిగలవాడు గ్రహించునుగాక. ప్రవక్త అంటారు, నేను గ్రహింపలేనివి 4 ఉన్నాయి. ఈయనకు అసలు అర్థం కాలేదట. అర్థమైందా? ఈయనకు అసలు అర్థం కాలేదట. అదే అంటారు 18వ వాక్యం చూడండి. ఆ తర్వాత ఒక మాట ఉంటుంది, నేను గ్రహింపలేనివి. ఆ 4 ఈయనకు అర్థం కాలేనిది ఒకటి ఉంది. ఒకటి కాదు, 4 అర్థం కాలేదు. ఆ 4 ఏమేంటి? అంతరిక్షమున, ఓకే 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 జాగ్రత్తగా ఉండండి, ఇది మన సబ్జెక్టు. ఆయనకి అసలు, ఆయన జ్ఞాని, ఆయన మించిన జ్ఞానవంతుడు ప్రపంచంలోనే లేడు. దేవుని దగ్గరే అట్టి సాక్ష్యమును పొందినవాడు. దేవుడే ఆ జ్ఞానాన్ని ఇచ్చారు. ఎవరు? ఆయన పేరు సొలొమోను. తలపైకి లేపిన మాటను వినాలి. ఈయనకు అర్థం కానివి 4. ఆ 4 ఒకటేమిటంటే కన్యకతో, చెప్పండి, కన్యకతో. ఇది అసలు అర్థం కాలేదట. మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే జాడలు, గుర్తులు, గురుతులు, చిహ్నాలు, ఇవన్నీ జాడలకు పర్యాయ పదాలు. నీ జాడలు ఎవరితో? కన్యకనగా సంఘం, పురుషుడనగా యేసయ్య. ప్రవక్త చెప్పుచున్న మాట ఏమిటంటే, ఒక సంఘం యేసయ్య జాడలలో ఉండాలి. కన్యత్వాన్ని గురించి ప్రలాపించడం అంటే దాని అర్థం ఏమిటంటే, నీ గురుతులు ఎవరిలో ఉన్నాయి? నీ జాడలు ఎవరితో ఉన్నాయి? భక్తుడైన యోబు తన జీవితంలో ఎన్నో జరిగాయి. ఒక్క రోజులోనే ఆస్తి కోల్పోయాడు, మరొక రోజులో పిల్లలు కోల్పోయాడు, సంపదను కోల్పోయాడు, పనివారిని కోల్పోయాడు, చివరికి భార్య కూడా తనను చావమని కోరుకుంటుంది. ఇన్ని జరిగినా యోబు జీవితంలో ఇన్ని జరిగినా యోబు ఒక మాట అంటారు. యోబు గ్రంథం 23వ అధ్యాయం 11వ వాక్యమును మీరు అండర్లైన్ చేసి పెట్టుకోవాలి. ఈ మాట ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. యోబు గ్రంథం 23వ అధ్యాయం 11వ వాక్యం, నా అడుగు జాడలు దేవునినే విడవక నడిచి ఉన్నవి, దేవునికే మహిమ కలుగునుగాక. చేతుల పైకి అందరూ ఒక్కసారి గట్టిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా చెప్పాలి. నీ అడుగు జాడలు ఎవరితో? ఎన్నో జరిగాయి యోబు జీవితంలో. ఏది జరగని ధైర్యంగా మీరు చెప్పగలరా? జనవరి మొదలుకొని ఈ రోజు వరకు నా పాదములు ఆయన అడుగు జాడల్లోనే ఉన్నాయి, నా జాడలు ఆయనతోనే ఉన్నాయి అని మీరు చెప్పగలరా? నీ జాడలు మారాయి, నీ గుర్తులు మారాయి, నీ ప్రవర్తన మారింది. నేను క్రీస్తుతో ఉన్నాను, మరి క్రీస్తు గుర్తులు నీలో కనబడుతున్నాయా? యోబు అంటారు, నా అడుగు జాడలు, చూడండి ఆ మాట, నా అడుగు జాడలు నా దేవుణ్ణి విడవక ఉన్నాయి. మీకు ఒక సీక్రెట్ చెప్పనా? ఎన్ని మీ జీవితంలో జరిగినా దేవుని అడుగులోనే మీరుండండి, దేవునితోనే మీరుండండి. దేవుడే మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. చేతుల పైకి ఒకసారి హల్లెలూయా అని చెప్పు. ఇంకొంచెం గట్టిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా.
ఇప్పుడు పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వాక్యంలో, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వాక్యంలో, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, చూడండి జాగ్రత్తగా, మీరు తన అడుగు జాడల యందు, మరి నీ జాడలు ఎవరితో ఉన్నాయి? ఏ అబ్బాయితో ఉన్నా, ఏ అమ్మాయితో ఉన్నా, ఏ నచ్చిన వ్యక్తులతో ఉన్నాయి నీ జాడలో? కన్యత్వాన్ని గురించి ప్రలాపించడం అంటే నీ జాడలు ఎవరితో ఉన్నాయో ప్రలాపించు. యేసయ్యతోనే ఉన్నాయో? అసలు ఈ మాట చెప్పింది ఎవరో? ఇప్పుడు చదివారే, ఈ మాట చెప్పింది ఎవరు? పేతురు. ఇది ఎవరు రాసిన పత్రిక? పేతురు రాసిన. గమ్మత్తైన సంగతి చెప్పనా? పేతురు ఎందుకు చెప్పారో ఈ మాట అని కొంచెం నేను గమనించాను. మీరు వాక్యాన్ని జాగ్రత్తగా ఇక్కడే మీరు గమనించాలి. పేతురు ఏమంటాడు? సంగమా, యేసయ్య మనకు మాదిరిగా, ఆయన అడుగు జాడల యందు మనం నడుచుకోవాలని మనకు మాదిరి ఉంచిపోయాడు. ఎందుకు చెప్పాడంటే, పేతురు ఒకరోజు వెళ్తూ ఉన్నాడు, చలిమంట ఒకటి ఉంది, అక్కడ కొంచెం చలి కాచుకుంటూ ఉంటుంటే పేతురుని ఒక పాప గుర్తుపట్టింది. ఏమంటది? నీవు చెప్పండి, ఇప్పుడు నీవు యేసుతో ఉన్నావా? ఎలా గుర్తించింది? పేతురులో దేవుని జాడలే కనపడుతున్నాయి. క్రైస్తవులలో యేసయ్య గురుతులే కనబడాలి. కొంచెం గట్టిగా, ఇంకొంచెం హుషారుగా. మరి నీలో ఎవరి గుర్తులు కనపడుతున్నాయి? నువ్వు క్రీస్తుతో ఉన్నవాడవైతే యేసయ్య గుర్తులు నీలో కనబడాలి. ఎందుకంటే దేవుని కన్యక పురుషుని జాడలోనే ఉంటుంది. ఈరోజు నువ్వు ప్రలాపించు, నా దేవుని గుర్తులు నాలో ఉన్నాయా? నా దేవుని జాడలు నాలో ఉన్నాయా? లూకాసు వార్త 21వ అధ్యాయం 55వ వాక్యం నుంచి 60వ వాక్యం వరకు ఉంటాయి. మీరు తర్వాత చదువుకోండి. మనలో అన్ని వ్యర్థమైన రకాల గుర్తులన్నీ కనపడుతుంటాయి. మనలో వ్యర్థమైన వారి గుర్తులన్నీ కనపడుతుంటాయి. వారికి నచ్చిన వారిని, వారు ప్రేమించేవారి, వారు ఇష్టపడేవారి. దేవుని గుర్తులే మీలో కనబడునుగాక. కొంచెం గట్టిగా చెప్పండి. దేవుని గుర్తులే మీలో కనబడునుగాక. దేవుని గుర్తులే మీలో కనబడునుగాక. దైవజనుడైన పౌలు గారు కూడా ఇదే మాట అంటారు. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వాక్యంలో, నేను యేసు యొక్క నా శరీరమందు దేవుని గుర్తులే కనపడుచున్నాయి. ఆమేనని చెప్పండి. మరి నీ శరీరమందు ఎవరి గుర్తులు కనపడుతున్నాయో? కన్యత్వాన్ని గురించి ప్రలాపించడం అంటే, కన్యత్వం మొదటిగా దేవుణ్ణి మర్చిపోయిన అనుభవం. రెండవదిగా దేవుని జాడలు. కన్యత్వం అంటే దేవుని జాడలను గురించిన ప్రలాపన. నేను దేవుని గుర్తులు నాలో ఉన్నాయా లేదా అని ప్రలాపించడం. ఇంకొక మాటను చెప్పి నేను ముగిస్తాను. ఇర్మియా ప్రవచన గ్రంథం 42వ అధ్యాయం. ఇర్మియా ప్రవచన గ్రంథం 46వ అధ్యాయం 11వ వాక్యంలో ఒక మాట రాయబడి ఉంటుంది. ఐగుప్తు కుమారి కన్యక గిలాదుకు వెళ్ళి గుగ్గిలము తెచ్చుకొనుము, విస్తారమైన ఔషధములు తెచ్చుకొనుట వ్యర్థమే. నీకు అసలు చికిత్స కలగదు. నీ శరీరానికి, నీ ఆత్మకు పట్టిన జబ్బు పోవాలంటే గిలాదుకు వెళ్ళు. ఓ కన్యక, బిల్డప్లు కొట్టకుండా గిలాదుకు వెళ్ళు.
వెళ్ళి ఏం చేయాలి? అక్కడ గుగ్గిలం అనేది దొరుకుతుంది. ఆ రోజుల్లో గుగ్గిలం అంటే ఔషధానికి వాడే ఒక పదార్థం. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇవి ఎక్కువ గిలాదు అనే ప్రాంతంలోనే దొరికేవి. ఓ కన్యక, గిలాదుకు వెళ్ళి ఏం తెచ్చుకో? గుగ్గిలం తెచ్చుకో. ఎందుకో? విస్తారమైన ఔషధములు తెచ్చుకున్నా నీకు అవి వ్యర్థమే. నీకు చికిత్స కాదు, నీకు 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 నివారణ రాదు నీ జబ్బుకు. ఏంటి అసలు కన్యకను గిలాదుకి ఎందుకు వెళ్ళమంటున్నాడు? కన్యకలు ఎవరైనా ఉంటే ఇంట్లో ఉండండిరా అంటారు, నీ కన్యత్వాన్ని కాపాడుకోండిరా అంటారు. కానీ ఈయనేంటి కన్యక ఎక్కడికి వెళ్ళు? గిలాదుకి వెళ్ళు అంటున్నాడు. అక్కడే నీకు మందు దొరుకుద్ది అంటున్నాడు. అక్కడే నీకు ఔషధం దొరుకుద్ది, ఇంకెక్కడా దొరకదు అంటున్నాడు. ఏంటి దాని ఆత్మీయ అర్థం? ప్రియులారా, గిలాదు అనే ప్రాంతంలో ఒక 2 అద్భుతాలు జరిగాయి. జాగ్రత్తగా ఉండండి, తలపైకి లేపి. గిలాదులో జరిగిన 2 అద్భుతాల్లో ఒకటి గిలాదు వాడైన ఏలియా. జాగ్రత్తగా వినండి. 2 గిలాదు వాడైన యెఫ్తా. చెప్పండి. మొదటగా గిలాదు వాడైన ఏలియా, 2 గిలాదు వాడైన యెఫ్తా. ఈ 2 చరిత్రలను మనం గమనిస్తే చెప్పడానికి చాలా సమయం ఉంటుంది, కానీ క్లుప్తంగా చెప్తాను చూడండి. రాసుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 1వ వాక్యంలో తిష్బీయుడైన గిలాదీయుడు కాపురస్తుడైన ఏలియా అనేసరికి వెంటనే మనకు అర్థమయ్యేది ఏమిటంటే ఏలియా ప్రార్థనాపరుడు. చెప్పండి, ఎవరు ఏలియా? కొంచెం గట్టిగా. ఏలియా ప్రార్థన గురించి మీకు తెలియాలంటే యాకోబు రాసిన పత్రికలో ఉంటుంది చూడండి. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే. అతడు వర్షింపకున్నట్లు ప్రార్థన చేయగా భూమి మీద వర్షము లేదు, మరలా ప్రార్థన చేయగా ఆకాశము తెరవబడి వర్షం వచ్చింది. ఇప్పుడు నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏమిటి? జాగ్రత్తగా వినండి. కన్యక, గిలాదుకు వెళ్ళి గుగ్గిలాన్ని తెచ్చుకో అంటే దాని అర్థం ఏమిటి? కొంచెం ఆత్మీయంగా గమనించండి. స్వస్థతల కొరకు ఎక్కడికెక్కడికో మీరు తిరగకూడదు. ఓ కన్యకలారా, వధువు సంగమా, మీరందరూ కన్యత్వము కలిగిన వారే. వరుడైన యేసయ్య వచ్చి ఆయన మిమ్మల్ని రక్షించి ఆయన రాజ్యానికి మిమ్మల్ని తీసుకొని వెళ్ళేంత వరకు మీ కన్యత్వాన్ని గురించి మీరు ప్రలాపించాలి. కన్యకలందరూ గిలాదుకి ఎందుకు వెళ్ళాలి, ఎందుకు వెళ్ళమంటున్నాడు అంటే గిలాదులో స్వస్థత ఉన్నది. గిలాదు స్వస్థతకు కేంద్రం. గిలాదు మనిషిని బాగు చేసే ఒక ప్రాంతం. ఈరోజు చాలామంది స్వస్థతల కొరకు ఎక్కడెక్కడో తిరుగుతారు. కొంచెం ఆత్మీయంగా గమనించండి. ప్రార్థనలోనే స్వస్థత ఉన్నదని దేవుడు చెప్పుచున్నాడు. ఆమేన్ చెప్పండి కొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. ఓ కన్యకలారా, మీరందరూ గిలాదుకు వెళ్ళి గుగ్గిలాన్ని తెచ్చుకోండి అంటే దాని అర్థం ఏంటంటే అంత మట్టి తెచ్చుకొని తినండి అని కాదు. డజన్ల అరటిపళ్ళు తెచ్చుకొని తినండి, పిల్లలు పుడతారని కాదు. మా క్యాలెండర్లు ఇంట్లో పెట్టుకోండి, రోగాలు తొలగిపోతాయని కాదు. ఎప్పుడైనా ప్రార్థనలోనే స్వస్థత ఉంటుంది. తిరిగి నీ సమస్య కొరకు నువ్వు మోకరించి ప్రార్థన చేయి, ప్రార్థనలోనే స్వస్థత ఉన్నది. గుర్తుపెట్టుకోండి. కన్యకలారా, మీరందరూ కన్యకలు. మీ కన్యత్వాన్ని గురించి ప్రలాపించడం అంటే దాని అర్థం ప్రార్థనలోనే స్వస్థత. ఈ ముగింపు దినాల్లో నువ్వు ఎక్కువ ప్రార్థనలో ఉండు.
రాబోతున్న రోజుల్లో నువ్వు అనుకున్నవన్నీ దేవుడు జరిపించబోతున్నాడు. ఏలియా ప్రార్థనా పరుడు. ప్రార్థన ద్వారానే ఒక మనిషి బ్రతికేది. ప్రార్థన ద్వారానే స్వస్థత, ప్రార్థన ద్వారానే రోగాలు తొలగేది. ఇంకోటి, గిలాదులో ఉన్న ఇంకొక అనుభవం ఏంటంటే సమర్పణ. గిలాదు వాడైన యెఫ్తా సమర్పణ కలిగినవాడు. తన కుమార్తెనైనా ఇవ్వడానికి వెనుదిరగలేదు, అంత సమర్పణ ఉంది. సమర్పణలోనే గొప్ప కార్యాలు జరుగుతాయి. విశ్వసించిన వారందరూ చేతులు పైకెత్తి హల్లెలూయా అని చెప్పండి. నువ్వు ఎంత సమర్పించుకుంటావో దేవునికి, నువ్వు ఎంత సమర్పణలో ఉంటావో దేవుడు నీ జీవితంలో అన్ని అద్భుతాలు చేస్తాడు. జనవరి నుంచి ఇప్పటి వరకు నువ్వు ఎంత సమర్పణలో ఉన్నావు, ఎంత ప్రతిష్ఠతలో ఉన్నావు, అనుకున్నవన్నీ చేసావా? ఒకసారి పరీక్షించుకో. నేను దేవునికి జనవరిలో చెప్పాను, దేవా నాకు అది చేయి, ఇది చేయి, ఇది చేయి, అది చేయి, అవి చేస్తే ఇవి చేస్తానన్నావు. దేవుడు చెప్పినవి అన్నీ చేశాడు, కానీ నువ్వు చెప్పినవి చేయలా. అర్థమవుతుందా? దేవుడు మీకు చెప్పినవి అన్నీ చేశాడు, కానీ మీరు దేవునికి చెప్పినవన్నీ చేయలా. ప్రలాపించండి. ప్రార్థన నాకు దూరమైందయ్యా, కామెంట్లు ఎక్కువ అయ్యాయి, ప్రలాపించండి. ప్రార్థన నాకు దూరమైందయ్యా, ఎవడెవడికో ప్రార్థన చేయమని చెబుతున్నాను కానీ నేను ప్రార్థన చేసుకోవట్లా. ఎవరెవరికో ప్రార్థన చేయమని నేను విన్నపాలు రాసిస్తున్నాను కానీ నేను ప్రార్థన చేయట్లా. ఇదిగో ప్రలాపించు. నీ గుర్తులు ఎవరిలో ఉన్నాయి? దేవుని గుర్తులు నీలో ఉన్నాయో లేదో ప్రలాపించు. దేవుణ్ణి మర్చిపోయావో లేదా దేవుని జ్ఞాపకాల్లో ఉన్నావో ప్రలాపించు. కన్యత్వమును గురించి ప్రలాపించే క్రైస్తవులముగా మనం మార్చబడుదుముగాక. అందరు చెప్పండి, చేతులు పైకెత్తి ఒకసారి గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. కన్యత్వమును గురించిన ప్రలాపన అంటే దాని అర్థం ఏమిటంటే దేవుణ్ణి మర్చిపోయానో లేదో దాని కొరకు నేను ప్రలాపించాను. రెండవదిగా, దేవుని గుర్తులు నాలో ఉండేటట్లు నేను ప్రలాపించాలి. మూడవదిగా, ప్రార్థనా సమర్పణలో నేను ఉండేటట్లు ప్రలాపించాలి. నీ కన్యత్వాన్ని గురించి నువ్వు ప్రలాపించు. ఓ రక్షణ నీకు రాబోతుంది. దేవుని రాజ్య పిలుపు నీకు రాబోతుంది. నువ్వు ప్రసిద్ధిలోనికి రాబోతున్నావు. ప్రభు ఈ మాటలు మీ హృదయంలో భద్రపరుచునుగాక.